వేరే రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినప్పుడు సో చాలా చాలా విషయాల్లో కూడా దీనిలో నేర్చుకోవాలి. ఓన్లీ అధ్యక్ష సెంట్రిక్ అంటే సరిపోదు, లెజిస్లేటివ్ పార్టీ ఆల్సో ఇంపార్టెంట్. అది రాజాసింగ్ ఉన్నప్పుడు లేదు, పోయిన టర్మ్ అయితే రాయసింగ్ ను సస్పెండ్ చేసిన తర్వాత రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఇద్దరు ఉన్నా సరే ఎవరిని అసలు బీజేఎల్పీ లీడర్ గానే అపాయింట్ చేయలేదు. అసలు బీజేఎల్పీ అన్నది ఉన్నదా, చచ్చిపోయిందా? ఏ పార్టీకైనా రెండు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ లీడర్ ఎవరు? రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కానప్పుడు బట్టి విక్రమార్క సిఎల్పీ ఉండే కదా, సిఎల్పీకి ఆఫీస్ ఉంటుంది కదా. మరి బీజేఎల్పీ ఆఫీస్ ఎక్కడిది? పార్టీ ఆఫీస్లో. ఎవరు అధ్యక్షుడు ఉన్నా ఇట్లా చేస్తున్నారు. అప్పుడంటే ఎమ్మెల్యేస్ లేరు, 3 4 5 అప్పుడు గెలిచారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఎందుకు బీజేఎల్పీని చంపేస్తారా? మిగతా రాష్ట్రాల్లో లేవా? ఇక్కడ దేశంలో ప్రధానమంత్రికి పార్టీ కార్యాలయంలో రూమ్ ఉండదా? ప్రధానమంత్రి అంటే ఎవరు? పార్లమెంటరీ పార్టీ అధినేత కదా, ఆయన వచ్చినప్పుడు రూమ్ ఉండదా? మిగతా రాష్ట్రాల్లో రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ లో వాటిలో కనీసం ఎల్పీలో ఉండాల్సి పార్టీ ఆఫీస్ లో ఒక రూమ్ అన్న ఇవ్వాలి కదా ఎమ్మెల్యేల గురించి. ఆ ఎమ్మెల్యేలు 8 మందిని కూడా నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? మీరు బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ కావాలంటే ఈ నేతలంతా కూడా పట్టు వీడాలి. ఒక అపప్రద ఉంది ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీ అంటే హైదరాబాద్ సిటీలో కూర్చుంటారు, ఇంకా మిగతా గ్రామాల్లో విస్తరింపజేయరు. ఏది వరంగల్ ఏది, నల్గొండ ఏది, ఖమ్మంలో ఏది పార్టీ నిర్మాణం? మీకు గెలిచే అవకాశం ఉందా? వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఏంటి మీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది? ఇది ప్రతి కార్యకర్త కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. రాజాసింగ్ ను లూజ్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ, మన నేషనల్ పార్టీ ఏమనుకుంటుందో ఏందో. ప్రతిదానికి నరేంద్ర మోడీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ కాదా? రాజాసింగ్ ఈజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ హిందుత్వ కదా. ఇక్కడ ఓల్డ్ సిటీలో కష్టంగా ఉండి ఫైట్ చేస్తుంది ఆయన కదా, మజ్లిస్ తోటి, వాళ్ళు కాదు కదా. నరేంద్ర మోడీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ వచ్చే రోజు ఓల్డ్ సిటీలో ఫైట్ చేయరు కదా. ఓల్డ్ సిటీలో మన బక్రీద్ వస్తే ఎవరు ఫైట్ చేశారు? రాజాసింగ్ కదా. మిగతా వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఉరుకుంటారు, ఆయన గల్లీ గల్లీ సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నాడు కదా. రేపు ఆయనకు ప్రాణాల మీద థ్రెట్ ఉంది, గన్మెన్ లేకుండా కూడా తిరుగుతున్నాడు ఆ గల్లీ గల్లీలో. ఓల్డ్ సిటీలు తిరుమల. అప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర తిరిగారు ఆ విధంగా ఓల్డ్ సిటీలో. మళ్ళీ ఆ తర్వాత రాజాసింగ్ తిరుగుతున్నారు. మిగతా నేతలు నరేంద్ర, బద్దం బాలరెడ్డి లాంటి నేతలు తిరిగారు. మిగతా వాళ్ళు అసలు ఓల్డ్ సిటీలో ఇక్కడ మేము గెలవమనే వదిలేశారు. అటువంటి చోట గోషామాల్లో రాజాసింగ్ జెండా ఎగరేశారు. గోషామాల్లో అప్పుడు 2009లో ముఖేష్ గౌడ్ కదా గెలిచింది. 14లో రాజాసింగ్ గెలిచినప్పటి నుంచి కదా గోషామాల్ భారతీయ జనతా పార్టీ అడ్డా అయింది. ఓల్డ్ సిటీని వదిలేస్తారా మీరు? ఏంటి మరి రాజాసింగ్ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవసరం? ఇప్పుడు రాజాసింగ్ ఇక బీజేపీకి దూరం అయినట్లేనా? అంటే ఆయన పాసిఫై చేయాలి. అది కాదని ఎవరో ఒకళ్ళు పెద్దలు పిలిచి మాట్లాడి ఈగో సాటిస్ఫై చేయాలి. ఎక్కడ ప్రాబ్లం ఉందో పిలిచి మాట్లాడితే కదా. పదే ఆయన హట్టి చేస్తే ఎట్లా? ఆయన ఏమన్నా రాష్ట్ర అధ్యక్ష పదవి అడిగే ముందు ఓ జిల్లా అధ్యక్ష పదవి ఇంకేదో అడిగారు. అది పిలిచి మాట్లాడితే సరిపోద్ది కదా. ఎందుకంత పట్టింపులు? అడగండి, పోల్ పెట్టండి. రాజాసింగ్ పార్టీకి అవసరమా కాదా అని పోల్ పెట్టండి. ఏం చెప్తారో బీజేపీ కార్యకర్తలు. మీకు ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలు ఎంత ఇంపార్టెంటో హిందుత్వ ఐడియాలజీతో ఉన్న నేతలు కూడా అంత ఇంపార్టెంట్ కదా. రాజాసింగ్ ను దూరం చేసుకుంటే ఏముంటుంది? ఇంకేముంటుంది? మీరు ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి అడిగితే లెఫ్ట్ నుంచి వచ్చాడని చెప్తారు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అని అంటారు. మరి రైట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత మేరకు అది చేస్తున్నారు మీరు? రైట్ వింగ్ ఉన్న వాళ్ళకి, హిందుత్వ ఐడియాలజీ అవుట్ రైట్గా ఉన్న వాళ్ళకి మీరు ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ప్రతిసారి అలుగుతున్నాడు లేకపోతే అది చేస్తున్నా అంటే 3 సంవత్సరాలు పార్టీ నుంచి బహిష్కరించిన ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా. పార్టీ వీడలేదు. పార్టీ మీ భారతీయ జనతా పార్టీలో ఉన్నా లేకున్నా ఆయన హిందుత్వనే మాట్లాడతాడు, హిందుత్వ గురించే ఫైట్ చేస్తాడు. పోయి రాజాబాయిని పోయి మహారాష్ట్రలో ప్రచారం చేయమన్నా, కర్ణాటకలో పోయినా, ఎక్కడ పోయినా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడ పోయినా 1000 మంది వస్తారు ఆయనకు. అటువంటి వ్యక్తిని దూరం చేసుకుంటే, తెలంగాణ లీడర్స్ కారణంగా గనక దూరం చేసుకుంటే అది ఆ భారతీయ జనతా పార్టీ కర్మ, పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది, డెఫినెట్ గా పడుతుంది.
అదైతే ఖచ్చితంగా చెప్పగలం మేము.